నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహించామన్న చంద్రబాబు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదని ధ్వజం. 2017 నుంచి ఉన్న స్పోర్ట్స్ కోటానే డిఎస్సిలోనూ అమలు చేశాం. సచివాలయాల ఉద్యోగాల్ని ఇలానే భర్తీ చేశామన్న క్రీడా శాఖ. లాభాలు గడిస్తున్న సంస్థలు పన్నులు కట్టకపోతే చర్యలేవి. రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని అధికారులకు పవన్ ఆదేశం. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందంటూ నేతలు ప్రజల సంబరాలు. సుదీర్ఘంగా జగన్ పిఏ కేఎన్ఆర్ను విచారిస్తున్న సిట్ అధికారులు. కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టారనే దానిపై లోతుగా ప్రశ్నలు. నీట్ పునః పరీక్ష సిబిటి విధానంలో నిర్వహించాలన్న పిటిషన్ కొట్టివేత. సమయాభావం, ఎన్టీఏపై ఉన్న ఒత్తిడితోనే నిర్ణయమన్న సుప్రీం. బీజేపీని వీడి అన్నామలై కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం. బలం చేకూరుస్తున్న మద్దతుదారుల పోస్టర్లు, కార్యక్రమాలు. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా దాడులు. ప్రతీకారంతో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ టెహరాన్.